అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు వసంత గీతం. ఈ కథను రచించిన వారు విజయ గారు. ఇక మనం కథలోకి వెళ్ళిపోతే, గీత గీత త్వరగా తెములు, అవతల అబ్బాయి వచ్చేసి ఉంటాడు అని తల్లి కేకలు పెడుతుంటే అద్దంలో చూసుకుంటూ బొట్టు పెట్టుకుంటున్న గీత ఒక్కసారి తను ఎలా ఉందో చూసుకొని చున్నీ సర్దుకుంటూ వస్తున్నా అమ్మా అని బయటికి వచ్చింది. కూతురుని క్రింద నుండి పైకి చూసి సంతృప్తిగా తల ఊపి, కొంచెం ఓపికగా వాళ్ళు చెప్పేది విని నిర్ణయం తీసుకో, ఈ సంబంధం కూడా చెడగొట్టుకు అని చిన్నపాటి హెచ్చరిక చేసి పంపారు గీతని వాళ్ళ అమ్మ రమ. అక్కడే కూర్చుని ఆవిడ హడావుడి చూసి, నీకు అంత కంగారుగా ఉన్నప్పుడు అబ్బాయిని ఇంటికి రమ్మంటే సరిపోయేదిగా, ఏదో పెద్ద సంస్కర్తలాగా వాళ్ళ అభిప్రాయాలు కలవాలి అని పిల్లలను మాత్రమే కలుసుకోమని చెప్పకపోతే అని కొంచెం విసుగ్గా అన్నారు రావుగారు. పడుతున్నా అని మీ ఇష్టం వచ్చినట్టు అనండి. మీ కూతురికి ఒక పట్టాన ఎవరూ నచ్చటం లేదు. మొన్నటికి మొన్న బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకి ₹1,00,000 జీతం. ఒక్క 5 నిమిషాలు మాట్లాడిందో లేదో నచ్చలేదు అనేసింది. ఇలా ప్రతిదీ నచ్చలేదు అని ఇప్పటికీ 20 మందిని వద్దంది. ఇప్పుడు కలుస్తున్న అబ్బాయి అగ్రికల్చర్లో డిగ్రీ చేసి ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటున్నాడు. 25 ఎకరాల మాగాణి ఉంది. నువ్వు సిటీలో పెరిగావు, ఆ పల్లెటూళ్ళలో ఇమడలేవు, అతను నీకు సరిపడనేమో అనే అంటే, సిటీలో ఉంటే వాళ్ళ ఆలోచనలు మెరుగ్గా ఉంటాయా, పల్లెటూళ్ళలో ఉంటే తరుగ్గా ఉంటాయా అని వాదించి అతన్ని కలవడానికి పిలిపించింది. మరి అనుకున్న సమయానికి వెళ్ళాలి కదా అని ఆయన నోరు మూపించి, ఈ సంబంధమైన కుదిరేలా చెయ్యి స్వామి అని దేవుడికి మనసులోనే ముడుపు కట్టుకున్నారు రమ. వాళ్ళింటికి 10 నిమిషాల దూరంలో ఉన్న కాఫీ డే షాప్ దగ్గరికి వెళ్ళి ముందే రిజర్వ్ చేసుకున్న టేబుల్ వైపు చూసింది. అక్కడ ఎవరో టీషర్టు వేసుకొని కూర్చున్నారు. ఆయనే వసంత్ అనుకుంటా అని వెళ్ళి అతనికి పరిచయం చేసుకొని ఎదురు చైర్లో కూర్చుంది. గీతని చూసి ఫోటోలో కన్నా విడిగా బాగుంది అని మనసులో అనుకున్నాడు వసంత్. గీత కూడా అలానే అనుకుంటూ ఏమి తీసుకుంటారు అని అడిగింది. ఇద్దరూ కావలసినవి ఆర్డర్ చెప్పుకొని ఎవరికి వాళ్ళు ఎదుటి వాళ్ళు మొదలు పెడతారు అని కొన్ని నిమిషాలు ఎదురు చూశారు. గీత ఏమీ మాట్లాడకపోయేసరికి వసంతే మొదలుపెట్టి ఆమెకేమి ఇష్టమో, భవిష్యత్తు ప్రణాళికలు ఏంటో అన్నీ అడుగుతూ తన గురించి కూడా చెబుతున్నాడు. ఇద్దరికీ ఇద్దరు మ్యాచ్ అవుతారు అని కొంచెం నమ్మకం వచ్చాక తనకి వ్యవసాయం అంటే ఇష్టమని, ఊర్లో తల్లి తప్ప ఎవరూ లేరు కాబట్టి అక్కడ నుండి ఎక్కడికి కదలనని చెప్పాడు వసంత్. అలాగే గీత ఒక్కతే కూతురు కాబట్టి వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇష్టమైతే తన్ని కొడుగ్గా భావించి వాళ్లతో కలిసి ఉండొచ్చు అని చెప్పాడు. అతని చూపులు మాటలు విని కొంత నమ్మకం వచ్చి తన కోరిక అతనికి చెప్పొచ్చనిపించింది గీతకి. కానీ ఎలా మొదలు పెట్టాలో తెలియక చాలాసేపు ఆలోచించి, మీకు ఎంతమంది పిల్లలు కావాలి అని కొంచెం తల వంచి అడిగింది. నచ్చానో లేదో చెప్పకుండా ఇలా అడుగుతుందేమిటి అని ఒక నిమిషం ఆశ్చర్యపోయి, పెంచే స్తోమత మాకు, కనగలిగే ఓపిక మా ఆవిడికి ఉన్న 2 పిల్లలు ముద్దు, ఆపై వద్దు అన్నాడు వసంత్ నవ్వుతూ. వసంత్ మాటలకి తను కూడా నవ్వుతూ, నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదు కానీ అని చేతులు నలుపుతూ కూర్చుంది గీత. గీత కంగారు చూసి, పర్లేదు చెప్పండి, మీరేమి మాట్లాడినా అది మనిద్దరి మధ్యే ఉంటుంది. మనం ఒకవేళ మళ్ళా కలవకపోయినా ఈ కొన్ని నిమిషాలు నన్ను మీ స్నేహితుడనుకొని చెప్పండి అని అన్నాడు వసంత్. వసంత్ కళ్ళల్లోకి చూసి అతని మాటలు మనసు నుండే వస్తున్నాయనిపించి, నాకు 2 పిల్లలు కావాలి, కాకపోతే ఒక బేబీని దత్తత తీసుకోవాలని అని అతని కళ్ళల్లోకి చూస్తూ, అది కూడా పాపని పెంచుకోవాలి అని తడబాటు లేకుండా స్పష్టంగా చెప్పింది గీత. తన గొంతులో ఉన్న గట్టిదనం అర్థమై
ఇది గీత ఎప్పుడో తీసుకున్న నిర్ణయంలా అనిపించి ఏం చెప్పాలో తెలియక ఎందుకు అలా అనుకుంటున్నారో తెలుసుకోవచ్చా అని నెమ్మదిగా అడిగాడు వసంత్. వసంత్ అడిగిన విధానానికి ఇతనికి ఇష్టం లేదేమో, ఇంకా ఎందుకు పొడిగించడం అని. పర్లేదు, మీకు నేను నచ్చలేదు అని చెప్పేయండి అని చూపులు వేరే వైపు పెట్టి కాఫీ చప్పరిస్తుంది గీత. మీరు చాలా త్వరగా అభిప్రాయాలు ఏర్పరచుకుంటారనుకుంటా అని నవ్వుతూ గీతను చూసి, అన్నీ బాగున్న అమ్మాయిని నచ్చలేదు అని ఎలా చెప్పను? మీకు ఆడపిల్లలకు సాయం చేయాలి అని ఉంటే ప్రతి వారం వెళ్ళి వాళ్ళను కలిసి మీకు తోచిన సాయం చేయొచ్చు. కానీ మీరు పెంచుకోవాలని, అది ఆడపిల్లని అంటుంటే ఎందుకు అంత గట్టిగా అనుకుంటున్నారో, మీ పక్కన నిలవాలి అని ఆశపడుతున్న నేను తెలుసుకోవడంలో తప్పు లేదనుకుంటాను అని తన మనసులో మాటను చెప్పకనే చెప్పాడు వసంత్. వసంత్ మాటలకి అతని వైపు చూసి నవ్వుతున్న అతని నుండి చూపులు మరుచుకొని ఎలా మొదలుపెట్టి చెప్పాలో తెలియక కొంత సమయం తీసుకుంది గీత. నెమ్మదిగా గొంతు సవరించుకొని ధైర్యం తెచ్చుకొని, నాకు చిన్నప్పుడు సుమారు 12 సంవత్సరాలున్నప్పుడు మా ఇంటి పక్కనే నాకు వరసకు మామయ్య అయ్యే అతను వాళ్ళ ఆవిడ ఉండేవాళ్ళు. వాళ్ళకి పిల్లలు లేక నన్ను బాగా ప్రేమగా చూసేవారు. ఆవిడ నా కోసం వాళ్ళింట్లో ఏమి చేసినా తెచ్చి ఇచ్చేవాళ్ళు. ఒకరోజు అమ్మ గోంగూర పచ్చడి చేసి ఆవిడికి ఇష్టమని ఇచ్చి రమ్మని పంపింది. నేను వెళ్ళేసరికి అతను టీవీలో ఏదో చూస్తున్నాడు. ఆంటీ ఏది అంటే బజారుకెళ్ళింది అన్నాడు. పచ్చడి గిన్నె హాల్లో టేబుల్ మీద పెట్టి వచ్చేపోతున్న నన్ను ఆపి తన పక్కన కూర్చోపెట్టుకొని అని మాటలు ఆపేసింది గీత. ఆమె గొంతులో ఆ రోజు అనుభవించిన భయం ఇంకా వెన్నులో పాకుతున్నట్టు ఉంది. ముఖం ఎర్రగా మారిపోయింది. కోపాన్ని అణుచుకున్నట్టు ఉన్న ఆమె ముఖం చూసి ఆమె చేతుల మీద తన చెయ్యి పెట్టి ఓదార్పుగా పట్టుకున్నాడు వసంత్. వసంత్ సరసతో తేరుకొని నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టింది. అతను నాతో అసభ్యకరంగా ప్రవర్తించటం మొదలుపెట్టాడు. నాకు ఒంటి మీద గొంగళి పురుగు పాకినట్టయి అతను చేతులను తోసేయబోయాను. అతను నన్ను అరవకుండా నోరు నొక్కేసి తన బలం నా మీద చూపించబోయాడు. ఆ మాటలు చెప్తూ తన గుండె వేగం పెరిగి కోపంతో వస్తున్న తడబాటును తట్టుకోవడానికి ఒక 2 నిమిషాలాగింది గీత. ఇంతలో ఏ దేవుడో పంపినట్టు తలుపు తీసుకుని బయట నా చెప్పులు చూసి అనుకుంటా గీత అని పిలుస్తూ ఆంటీ వచ్చారు. ఆవిడని చూస్తూనే నన్ను వదిలేసి బయటికి పరిగెత్తినట్టు పారిపోయాడు. ఆవిడకి చూసినది అర్థమై నా దగ్గరికి వచ్చి భయంతో వణికిపోతున్న నన్ను గట్టిగా పట్టుకున్నారు. ఆవిడ చేతిలో వాలిపోయిన నన్ను జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపి వెళ్లే ముందు క్షమించమ్మా అని చెప్పి వెళ్ళారు. ఇంట్లోకి ఎలా వెళ్ళానో కూడా తెలియదు. నా గదిలోకి వెళ్ళి మంచం మీద పడిపోయిన దాన్ని స్పృహలోకి వచ్చేటప్పటికి క్యాలెండర్లో తారీఖు 3 రోజులు ముందుకు జరిగింది. నాకు అమ్మకు ఎలా చెప్పాలో తెలియలేదు. నాన్న దగ్గరికి వస్తున్నా చాలా భయం వేసేది. అమ్మ నా మనసు గ్రహించి కొన్ని రోజులు నన్ను వెంట పెట్టుకుని ఉండి తన మాటలతో చేతలతో ధైర్యాన్ని నింపి మామూలు మనిషిని చేసింది. ఆ తరువాత వాళ్ళ ఇంటి వైపు చూడాలన్నా చాలా భయం వేసేది. ఆ రోజు అలా జరిగాక వాళ్ళు మరుసటి రోజే అక్కడ ఖాళీ చేసేసి ఎక్కడికో వెళ్ళిపోయారు అని తర్వాత వేరే వాళ్ళ మాటల్లో అర్థమైంది. ఆ తర్వాత రోడ్డు మీద ఏ ఆడపిల్లని చూసినా, చిన్నపిల్లని చూసినా తల్లిదండ్రుల రక్షణలో ఉన్న నాకే అలాంటి చేదు అనుభవం ఎదురైంది. మరి ఎవరి అండా లేని వాళ్ళ పరిస్థితి ఆలోచిస్తే చాలా నరకంగా అనిపించేది. దేవుడు నాకే కనుక శక్తి ఇచ్చి ఉంటే మనిషి ముసుగులో ఉన్న మృగం లాంటి వాళ్లను చీల్చి చెండాడాలనేంత కోపం. ఏమీ చేయగలను? ఏదో తెలియని కోపం. ఎవరి మీద చూపాలో తెలియదు. ఏదో నిస్సహాయత. ఏం చెయ్యాలో తెలియదు. ఇలాంటివి ఎలా ఆపాలో తెలియదు. ఏదైనా చెయ్యాలి. ఏం చెయ్యాలి అని ఎన్నో ఎడతెరపని ఆలోచనలు.
అలా ఎన్నో రోజులు ఆలోచించుకున్నాక చివరికి నాకున్న పరిధిలో నేను చెయ్యగలిగింది ఒక్కటే అని నాకు బలంగా అనిపించింది. ఒక్క ఆడపిల్లకైనా భద్రత గల బాల్యం అందించడం. పెళ్లి చేసుకోకుండా నేనే తెచ్చి పెంచుకోవచ్చు. కానీ నేను ఆ పాపకి సమాజ ఆమోదమైన సంపూర్ణ కుటుంబం ఇవ్వాలి. అందుకే ఈ విషయంలో నేను చేసుకోబోయే వాళ్ళ అంగీకారం నాకు ముఖ్యం. మీరు నా నిర్ణయానికి చేదోడుగా నిలిస్తే మీ చెయ్యి అందుకోవడం నాకు సమ్మతమే చెప్పడం ఆపి వసంత వైపు చూసింది. ఇక నిర్ణయం మీదే అంటూ గీత వంక చూసి, మీ నిర్ణయం హర్షణీయం కానీ అని ఆలోచిస్తూ, నేను ఏ విషయం 2 రోజుల్లో చెప్తాను అని లేచాడు వసంత్. తనని చూడగానే కనిపించిన వసంత్ ముఖంలోని వెలుగు వెళుతున్న అతని ముఖంలో లేకపోవడం చూసి, ఇతన్ని చూసి అందరిలా లేడు అని అన్నీ వివరంగా చెప్పాను. అది అంతా అనవసరంలా ఉంది. ఏం చేస్తాం? ఇది 21 అని నవ్వుకొని ఇంటికి వెళ్ళింది గీత. ఇంట్లోకి వస్తున్న గీత ముఖం చూడగానే ఏమైందని అడగటం అర్థం లేని పనిని అడగలేదు ఆ రమ. వసంత్ ముఖం మధ్య మధ్యలో గుర్తుకు వస్తుంటే తన ఆలోచనల నుండి అతన్ని తప్పించడానికి కష్టపడుతూ అతని జవాబు కోసం 2 రోజులు ఎదురు చూసింది గీత. ఏ కబురు రాకపోయేసరికి ఆశలు వదిలేసి మరుసటి రోజు ఆఫీసుకి బయలుదేరుతుంటుంటే ఇంటి ముందు కారు వచ్చి ఆగింది. వసంత్ వాళ్ళ అమ్మగారు ఇంకా ఎవరో ఒక పెద్ద జంట ఇంట్లోకి వచ్చారు. అనుకోని అతిథులు రావడంతో రమ ఉక్కిరిబిక్కిరై మర్యాదలు చేయటానికి వెళుతుంటే వసంత్ అమ్మగారు పూర్ణ ఆపి, మంచి సమయం అన్నారు అని తాంబూలాలు మార్చుకోవడానికి వచ్చాము అని చెప్పి వాళ్ళు కూడా వచ్చిన జంటతో తాంబూలాలు ఇప్పించారు. ఆ రోజు వసంత్ గీత వేలికి ఉంగరం తొడగటంతో మొదలైన కాలం వాళ్ళ పెళ్ళై గీత వాళ్ళింటికి కాపురంకి వెళ్ళే వరకు ఎలా కరిగిపోయిందో వాళ్ళకే తెలియదు. వసంత్ వాళ్ళది ఒక మోస్తరు పల్లెటూరు. ఎవరింట్లో ఏమి జరిగినా అందరి నోళ్ళల్లో అదే విషయం నానుతుంది అక్కడ. వసంత్ వాళ్ళది కలిగిన కుటుంబం. వసంత్ 8వ తరగతిలో ఉండంగానే వాళ్ళ నాన్నగారు కాలం చేస్తే చదువులో 10 కూడా దాటని పూర్ణగారు ఇటు వసంత్ని అటు వాళ్ళ ఆస్తిని కంటికి రెప్పలా కాపాడి వసంత్ని మంచి వ్యక్తిత్వం కల వ్యక్తిగా తీర్చిదిద్దారు. వసంత్ సమక్షంలో గీతకి రోజులు ఎలా కదులుతున్నాయో తెలియడం లేదు. వాళ్ళ ఆనందంలో చిన్న అపశృతిలా తోచారు గీతకి వాళ్ళ అత్తగారు పూర్ణ. ఆవిడ కోడలిని కూతురులానే ప్రేమగా చూసుకుంటున్నారు. కానీ ఆవిడ పద్ధతే గీతకి మింగుడు పడటం లేదు. పనివాళ్ళని ఎవరిని ఇంట్లో ఏదీ ముట్టుకోనివ్వరు. మంచినీళ్ళు అడిగినా వాళ్ళకి వేరే గ్లాస్ పెట్టి అందులోనే పోస్తారు. వాళ్ళకి ఇచ్చే వస్తువులు అన్నీ విడిగా ఉంచుతారు. వసంత్ స్నేహితులే కాదు, బంధువులు కూడా చొరవగా ఇంట్లోకి రారు ఆవిడ చూపులకి భయపడి. సిటీలో పుట్టి పెరిగిన గీతకి ఇలాంటివి చూస్తే లేని వాళ్ళని, అంటరాని వాళ్ళని ఇంకా ఈ రోజుల్లో కూడా చిన్నచూపు చూస్తున్నారేమోనని బాధ. ఆవిడికి ఎదురు చెబితే వసంత్ నొచ్చుకుంటాడేమోనని సంశయం. ఎటూ తేల్చుకోలేక, బయటికి చెప్పలేక అత్తగారితో పొడి పొడి మాటలు మాత్రమే మాట్లాడేది. వసంత్ చేసే ప్రతి పని తల్లికి చెప్పి ఆవిడ సలహా లేనిది ఏమీ చేయడు. గీతకి కూడా అన్నీ వివరంగా చెప్పి తన అభిప్రాయం కూడా అడిగేవాడు. ఈ విషయంలో మటుకు ఆవిడ పెంపకాన్ని మెచ్చుకోలేకుండా ఉండలేకపోయింది గీత. గీత తనతో మాట్లాడే విధానంలో ఆప్యాయత లేనట్టు గ్రహించిన పూర్ణగారు కొడుకు కోడలు బాగుంటే చాలు, నాదేముంది అని ఏమీ పట్టించుకునేవారు కాదు. పెళ్లి జరిగి 3 నెలలు దాటుతుంది. పాపను తెచ్చుకునే విషయం ఆయనకి గుర్తు చేస్తే బాగుంటుందనుకొని ఆ రోజు వసంత్ కోసం రోజు కన్నా చక్కగా ముస్తాబై ఎదురు చూస్తుంది గీత. ఎరువుల కోసం దగ్గరలో ఉన్న టౌన్కి వెళ్ళి రాత్రి 10 దాటుతుంటే వచ్చాడు వసంత్.
రాగానే ఎదురు వస్తున్న గీతని చూసినవి దగ్గరికి తీసుకోకుండా స్నానం చేయడానికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళి వచ్చాక స్నానం చెయ్యందే ఇంట్లోకి రాడు అని తెలిసిన ఇంత చక్కగా రెడీ అయితే కనీసం బాగున్నావు అన్న ప్రశంస కూడా లేకుండా ఎలా వెళ్ళిపోయారో అని ఉడుక్కుంది గీత. స్నానం చేసి తల తుడుచుకుంటూ తల్లి దగ్గరికి వెళ్ళి ఆమెకి అయిన ఖర్చు లెక్క చెబుతుంటే, అమ్మాయి కూడా ఏమీ తినలేదు, పొద్దున్నే మాట్లాడుకుందాం, ముందు వెళ్ళి భోజనం చేయండి అని కొడుకును పంపారు పూర్ణ. ప్రతిదీ ఆవిడికి చెప్పిందే చెయ్యని భర్తని చూసి అత్తగారికి ఉన్న పట్టింపులు తెలిసి తనకు ఇచ్చిన మాట వసంత్ నిలబెట్టుకుంటాడా అని మొదటిసారి అనుమానం వచ్చింది గీతకి. ఇద్దరూ భోజనాలు చేసి వాళ్ళ గదిలోకి వెళ్ళాక వసంతుతో పాప విషయం కదిపింది గీత. గీత అడిగిన దానికి కొంతకాలం ఆగుతాం అని గీతను మరో మాట మాట్లాడనివ్వకుండా హత్తుకున్నాడు వసంత్. కొన్ని నెలల తరువాత ఆ ఇంట్లోకి బుజ్జి పాదాలు అడుగు పెట్టబోతున్నాయి అనే సంతోషకరమైన విషయం విని గీతను పుట్టింటికి తీసుకువెళ్ళి కొన్ని రోజులు ఉంచుకుంటాము అని అడగటానికి వచ్చారు రమ. తనకు కూతురైనా కోడలైనా గీతే కాబట్టి తన కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను అని గీతని పంపలేదు పూర్ణగారు. వసంతిని విడిచి ఉండలేని గీతకు ఆవిడ మాట సబబుగానే అనిపించింది. తనకు పుట్టబోయే బిడ్డ ఆలోచనలో పెంచుకోవాలనుకున్న బిడ్డ గురించి తాత్కాలికంగా మరిచిపోయింది గీత. వీళ్ల ఊరికి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి కాక చాలా దూరం ఉండే ఆసుపత్రిలో చూపించేవాళ్ళు గీతను. ఊళ్ళో ఎవరు వెళ్ళని ఆసుపత్రికి, అందులోనూ అంత దూరంలో ఉన్న దానికి ఎందుకు తీసుకువెళుతున్నారో అర్థమయ్యేది కాదు గీతకి. గీతకు నెలలు నిండే కొద్దీ వసంత్ ఇంట్లో ఉండే సమయం తగ్గించాడు. ఎక్కువసార్లు ఏదో పని ఉంది అని వేరే ఊళ్ళు వెళ్తుండేవాడు. భర్త గురించి తెలుసు కాబట్టి ఏదో ముఖ్యమైన పని అయ్యి ఉంటుంది అని సరిపెట్టుకుంది గీత. నెలలు సజావుగా సాగి డాక్టర్ ఇచ్చిన తారీఖు ఆసుపత్రిలో జాయిన్ చేశారు గీతని. వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి చెబుతాను అని గీత అంటే, ఆసుపత్రికి ఎందుకు, ఇంటికి వెళ్ళాక రమ్మందాం అని ఆపేశారు పూర్ణ. ఎంతమంది దగ్గర ఉన్న గీత ఉన్న పరిస్థితిలో కన్నతల్లి పక్కన ఉంటే ఆ భరోసా వేరు కదా. అలా కాకుండా ఇక్కడ కూడా ఆవిడ మాటే నెగ్గించుకుంటున్న అత్తగారి మీద ఆవిడ మాటకి ఎదురు మాట్లాడని భర్త మీద మొదటిసారి బాగా కోపం తెచ్చుకుంది. అది ప్రదర్శించే లోపే తనకి నొప్పులు వస్తుంటే లేబర్ రూమ్కి తీసుకువెళ్లారు గీతని. గీతతో పాటు తను కూడా వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకుని తనకి మానసికంగా ధైర్యాన్నిస్తూ పక్కనే ఉన్నాడు వసంత్. బేబీ బయటకు రావడం మొదలవుతుంది అని డాక్టర్ చెప్పగానే ఆమె చెయ్యి వదిలి హడావుడిగా బయటికి వచ్చేశాడు. అంత బాధలోనూ అలా తన చెయ్యి వదిలి వెళ్ళాడు అని మనసులో నమోదు చేసుకుంది గీత. ఇన్ని రోజుల పాటు ఎదురు చూసిన బిడ్డను చూడకుండా అలా ఎలా వెళ్ళాడు అని తను కూడా వసంత్తో పాటే బేబీని చూడాలి అని నిర్ణయించుకుంది. కొన్ని నిమిషాల్లోనే తనకి సుఖప్రసవమై డాక్టర్ ఆడపిల్ల అని చెప్పి బేబీని గీత దగ్గరకు తీసుకువచ్చి ఆమె బొగ్గకు పాప ముఖం తగిలేలా పట్టుకున్నారు. కళ్ళు మూసుకొని పాప బొగ్గ మీద ముద్దు పెట్టి అలసటికి నెమ్మదిగా నిద్రలోకి వెళ్ళింది గీత. పాపని శుభ్రపరచడానికి పంపించి గీతని వాళ్ళు తీసుకున్న స్పెషల్ రూమ్కి షిఫ్ట్ చేశారు. గీత మెలకు వచ్చేసరికి ఎదురుగా పూర్ణగారు ఆవిడ చేతిలో ఉన్న పాప కనిపించారు. వసంత్తో కలిసే బిడ్డను చూడాలి అని వసంత్ కోసం కళ్ళు తిప్పి చూసింది. గీతకి కుడివైపు వసంత్ నిలుచుని చేతిలో ఉన్న బిడ్డని అపురూపంగా చూస్తున్నాడు. వసంత ముఖంలో కనిపిస్తున్న ఆనందం చూసి నెమ్మదిగా లేవబోయిందల్లా ఒక్క నిమిషం ఏమీ అర్థం కాక తల తిప్పి అత్తగారి వైపు చూసింది. ఆవిడ చేతిలో ఒక బిడ్డ, ఇటు వసంత్ దగ్గర ఒక బిడ్డ. తనకి కమలలు అని డాక్టర్ ఎప్పుడూ చెప్పలేదు. ఇందాక కూడా పాప అన్నారు అంతే. మరి ఇదెలా సాధ్యం అని తల తిరుగుతుంటే వసంత్ అని గట్టిగా పిలిచింది గీత. గీత పరిస్థితి అర్థమై వసంత్ వైపు చూసి సైగ చేసి ఇద్దరు పిల్లలను అక్కడ ఉన్న ఉయ్యాలలో పడుకోబెట్టి తను బయటికి వెళ్ళారు పూర్ణ. వసంత్ గీత దగ్గరికి వచ్చి తన నుదుటి మీద ముద్దు పెట్టి, ఇద్దరు బంగారు తల్లులు ఎంత ముద్దుగా ఉన్నారో తెలుసా అని మురిసిపోతూ చెప్తున్నాడు. అతని ముఖంలో కనిపిస్తున్న ఆనందంకి పొంగిపోకుండా, ముందు మీరు నాకు నిజం చెప్పండి, మనకి పుట్టింది ఒక పాపే, ఇంకోళ్ళు ఎవరు అని భర్త వంక అనుమానంగా చూస్తూ అడిగింది గీత. గీత కళ్ళల్లో కనిపిస్తున్న అనుమానం చూసి, నువ్వు తప్ప నన్ను ఎవరు భరించగలరు బంగారం, నా మీద అనుమానమా అని నవ్వుతూ గీతని హత్తుకున్నాడు. వస్తున్న ఏడుపు ఆపుకొని, మరి పాప అని అడిగింది. మన పిల్లలు. అదే ఎలా అని అయోమయంగా అడిగింది గీత. గీత వైపు చూస్తూ నవ్వుతున్నాడు వసంత్.
నేను ఇంత కంగారు పడుతుంటే మీకు నవ్వు ఎలా వస్తుంది? ముందు వివరంగా చెప్పండి అంది గీత. మేడం గారు, పెళ్లికి ముందు చెప్పిన విషయం మర్చిపోయినట్టున్నారు అని చిలిపిగా అన్నాడు వసంత్. నీ కోరికకు చిన్న సవరణ చేసి మన ఇద్దరి పిల్లలను ఒకేసారి మన ముందుకు తీసుకువచ్చాను. నీకు 8వ నెల వచ్చిన దగ్గర నుండి నాకు తెలిసిన అన్ని ఆశ్రమాలలో చిన్న వయసు ఉన్న పాప కోసం కనుక్కుంటూ ఉన్నాను అని ఆపాడు వసంత్. భర్త చెప్పేది విని మన కన్న బిడ్డతో పాటు మన రెండో బిడ్డను ఒకేసారి నాకు అందివ్వాలని పాప గురించి ఎప్పుడు మాట్లాడినా నన్ను మాట్లాడనిచ్చేవాళ్ళు కాదు అన్నమాట అని అనుకుంటూ, మరి ఇందాక లేబర్ రూమ్ నుండి ఎందుకు బయటికి వెళ్ళిపోయారు? వాళ్ళ దగ్గర పాపను తీసుకురావడానికా అని నెమ్మదిగా అడిగింది గీత. నేను పుట్టిన పాపని చూస్తే మన బిడ్డ పెంచుకున్న బిడ్డ అనే వ్యత్యాసం నా మనసులో వస్తుందేమో అని చూడకుండా వెళ్ళిపోయాను. డాక్టర్ గారితో మన విషయం చెప్పి ఆశ్రమం వాళ్ళకి పాపను డాక్టర్ గారి చేతికే అప్పచెప్పమన్నాను. ఆవిడ మనల్ని అర్థం చేసుకొని మన ఇద్దరి బిడ్డల్ని ఒకేసారి మనకు అప్పచెప్పారు. ఇంకా అపనమ్మకంగా చూస్తున్న గీతని చూసి నేను చెప్పేది నిజం. వాళ్ళిద్దరిలో ఎవరు ఏంటి అనేది నీకే కాదు నాకు కూడా తెలియదు. కానీ వాళ్ళిద్దరూ మన పిల్లలే అని భార్యని చూస్తూ చెప్పాడు. మీకు మీకు ఇంత పెద్ద మనసు, మంచి ఆలోచన ఎలా వచ్చిందండి అని ఎంతో సంతోషంగా అడిగింది గీత. నీకన్నానా? ఆలోచన నీదే కదా అన్నాడు వసంత్. ఆలోచన నాది అయినా దాన్ని ఇంత అద్భుతంగా మలిచింది మీరే అని ఆపింది గీత. గీత ఇలా చేసింది నేను కానీ చెయ్యమని చెప్పింది అమ్మ. ఆ రోజు మనం కలుసుకున్నాక నీ దగ్గర 2 రోజులు సమయం కావాలి అన్నాను కదా, అది అమ్మకి చెప్పి ఒప్పించడానికి. అమ్మ నువ్వు చెప్పిన మాటలు విని అంత మంచి ఆలోచన ఉన్న అమ్మాయిని వెంటనే నా కోడలుగా తీసుకురాకుండా 2 రోజులు ఎందుకు అడిగావు అని నా మీద అరిచి బాబాయ్ వాళ్ళని రమ్మని అలా అందరం మీ ఇంటికి వచ్చాము. మన పెళ్ళయ్యాక అమ్మే మన చుట్టూ ఉన్న వాతావరణంలో మన కన్న బిడ్డని పెంచుకోబోతున్న బిడ్డని తేడా లేకుండా పెంచాలంటే ఇలా చేస్తే బాగుంటుంది అని నాకు చెప్పింది. అమ్మ ఏది చెప్పినా అది ఎంతో ఆలోచించి చెప్తుంది. అందుకే నీకు చిన్న సర్ప్రైజ్ ఇద్దామని నీకు కూడా చెప్పలేదు. ఈ విషయం మన ముగ్గురితోనే ఆగిపోవాలి అని అత్తయ్య దగ్గరికి నిన్ను పంపలేదు. అత్తయ్య ఇక్కడే ఉంటే ఆవిడికి నిజం తెలిసి ఎప్పుడైనా తెలియకుండా తేడా చూపిస్తారేమోనని డెలివరీ ముందు పిలవలేదు. ఇప్పుడు నీ అనుమానాలు తీరి సంతోషంగా ఉందా అని అడిగాడు వసంత్. అత్తగారి గురించి తను ఏర్పరచుకున్న అభిప్రాయం తప్పని ఆవిడ చెప్పిన సలహా నిరూపిస్తుంటే ఆవిడ చేసే పనులు గుర్తుకు తెచ్చుకొని మొదటిసారి వాటిని మంచి ఉద్దేశంతో చూసింది గీత. ఆవిడ ఒంటరిగా బిడ్డను మంచి మార్గంలో పెట్టాలన్నా, రాబందుల వంటి బంధువుల నుండి ఆస్తిని కాపాడాలన్నా ఎవరిని ఎంత దూరంలో ఉంచాలో తెలిసి అంతే దూరంలో ఉంచారు. అందుకే ఇంట్లోకి రావడానికి కూడా అందరూ భయపడేది. శుచి శుభ్రత లేని ప్రదేశాల్లో తిరుగుతారు అని పనివాళ్ళకి ఇచ్చే వస్తువులు వేరేగా పెట్టేవారు. అంతే తప్ప ఆవిడికి వాళ్ళకి పెట్టే విషయంలో కానీ ఇచ్చే విషయంలో కానీ ఏ రోజు తేడా చూపలేదు. మరి నేనెందుకు తప్పుగా అనుకున్నాను? ఆయన నన్ను మొదటిసారి చూసినప్పుడు నువ్వు త్వరగా అభిప్రాయాలు ఏర్పరచుకుంటావు అన్నారు. అది నిజం. మంచి అభిప్రాయం ఏర్పరచుకోవటానికి త్వరపడినా తప్పోలేదు. కానీ చెడు అభిప్రాయం ఏర్పరచుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి అని మనసులో గట్టిగా అనుకుంది గీత. ఇంతలో అక్కడ ఉన్న డ్యూటీ నర్స్ వచ్చి మెలకువ వచ్చిందా? బేబీకి తల్లి నుండి వచ్చే మొదటి పాలు పట్టడం మంచిది. మీరు కొంచెం సర్దుకుంటే ఇద్దరికీ చెరో వైపు పట్టిద్దాం. చాలాసేపు అవుతుంది. వాళ్ళు ఏడిస్తే మీరు ఎక్కడ ఇబ్బంది పడతారో అని వాళ్లను ఇచ్చిన దగ్గర నుండి అలా ఎత్తుకుని తిప్పారు మీ అత్తగారు మీ వారు అని చెప్పింది. ఆమె పిల్లల్ని గీతకు ఇవ్వబోతుంటే మా అత్తమ్మని లోపలికి పిలవండి, ఆవిడ మనవరాల్ని ఆవిడ చేతితో ఇస్తే తీసుకుంటాను అని చెప్పండి అంది గీత. పిల్లలను అందించిన అత్తమ్మ చేతులు ముద్దు పెట్టుకుని మనసులోని క్షమించమని అనుకుంది గీత. అప్పుడే విచ్చుకున్న పువ్వుల్లా ఉన్న పిల్లలిద్దరినీ చూసి వాళ్ళ లేత బుగ్గల మీద పెట్టనట్టు ముద్దు పెట్టుకుంది గీత. పిల్లలను ఇంటికి తీసుకొని వచ్చే ముందు రమగారికి కబురు పెట్టారు. ముందుగా ఉన్న మనవరాళ్ళని చూసి మురిసిపోతూ
పుట్టింటికి తీసుకువెళతాను అన్న తల్లితో, కూతురైనా కోడలైనా నేనే కాబట్టి మా అత్తమ్మతోనే ఉంటా, మనవరాళ్ళని పెంచాలనిపిస్తే నువ్వే ఇక్కడ ఉండు అని అంటున్న గీతని చూసి తన నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు పూర్ణ. గీత మాటలతో, తన చేతలతో తన తల్లిపై గీత అభిప్రాయం మారిందని అర్థమైంది వసంత్కి. పురిటి స్నానం చేసి గదిలో పిల్లలిద్దరినీ చెరో చేతిలో పెట్టుకొని సంతోషంగా చూసుకుంటా గీతను చూసి నెమ్మదిగా ఆమె వెనుక చేరాడు వసంత్. వెనక నుండి ఆమెని, ఆమె చేతిలో ఉన్న వాళ్ళ పిల్లల్ని కలిపి హత్తుకున్నాడు. అత్తగారి సంరక్షణలో భర్త అందించే భరోసాతో తమ పిల్లలిద్దరికీ అందమైన బాల్యం, వాళ్ళు కోరుకున్న జీవితం మేము అందించగలుగుతాం అని మనసులో బలంగా అనిపిస్తుంటే చాలా తృప్తిగా ఉంది గీతకు. గీత మోములో కనిపిస్తున్న సంతృప్తి చూసి నిజమైన వసంతం ఆ పిల్లల రాకతో వాళ్ళ జీవితాల్లోకి వచ్చినట్టు అనిపించింది వసంత్కి.